అఘోరీ నాగసాధువు మరోసారి హల్చల్ చేసిన ఘటన జోగులాంబ గద్వాల జిల్లా అలంపూర్ ఆలయాల సమీపంలో చోటు చేసుకుంది. అఘోరిని కారుతో సహా హైదరాబాద్కు తరలించి అరెస్ట్ చేసిన సంఘటన శనివారం వెలుగు చూసింది. అలంపూర్లోని 5వ శక్తిపీఠం జోగులాంబ బాల బ్రహ్మేశ్వర స్వామి ఆలయ ప్రాంగణంలో ఉన్న షాలీ పహిల్వాన్ దర్గాను తొలగించాలనే డిమాండ్తో బయలుదేరిన అఘోరీని పోలీసులు అడ్డుకున్నారు. 5వ శక్తిపీఠంలో సనాతన ధర్మం కొనసాగించాలని బయలుదేరిన అఘోరీ నాగసాధువును మార్గమధ్యంలోనే ఉండవల్లి మండలం బైరపురం చౌరస్తా దగ్గర పోలీసు బృందం అడ్డుకుని అరెస్ట్ చేశారు. సుమారు 700 సంవత్సరాల చరిత్ర కలిగిన షాలీ పహిల్వాన్ దర్గాను తొలగించాలంటూ మహిళ అఘోరీ హెచ్చరిస్తూ గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో ప్రచారం చేసింది. అఘోరీ నాగసాధువు వస్తుందన్న ముందస్తు సమాచారంతో శాంతి భద్రతలు అగాధం తలెత్తకుండా అఘోరీని అలంపూర్ ఆలయాలకు వెళ్లనీయకుండా అరెస్ట్ చేశారు. అఘోరీ కారులో చాలా విగ్రహాలు, పూజలకు సంబంధించిన సామాగ్రి ఉన్నాయి. అలంపూర్ ఆలయాల్లో షాలీ పైల్వాన్ దర్గాను తొలగించుటకు ఖచ్చితంగా వెళ్తానని అఘోరీ మొరాయించడంతో అఘోరీ వాహనంతో సహా ప్రైవేటు టోయింగ్ వాహనంతో హైదరాబాద్కు తరలించారు. అఘోరీ అరెస్టు సంబంధించి డీఎస్పీ మొగులయ్య, 2 సిఐలు, 2 మహిళా ఎస్ఐలు, పోలీసులు పాల్గొన్నారు.